స్వరూపమే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ముగ్గురమ్మలు ఉన్నారు. 3 విధములైనటువంటి అనుగ్రహాలు ఉన్నాయి. అటువంటి తల్లి ఉపాసింపబడుతూ ఉన్నది. ఆమె సన్నిధిలో ఆ తల్లి గురించి 4 మాటలు చెప్పుకునే భాగ్యము కలగటము. మరి రవీంద్ర శర్మ గారు ఇంత గొప్ప కార్యక్రమము, ఆయన పుత్రుడు సాయిరామ శర్మ గారు ఆయన సహకారముగా ఉండడము, మీరందరూ భక్త బృందము ఉండడము, ఇటువంటి మహాత్ములు సిద్ధాంతులు. ఇవాళ పంచాంగాలు అందరూ చూచిరాతలే రాస్తున్నారు. సిద్ధాంతం చేసేవాళ్ళు తక్కువైపోయారు. అందరూ ఆ పంచాంగం చూసేది, ఈ పంచాంగం రాసేది. ఆయనకు నెల రోజులు పెడితే వీడు ఒక్క రోజుకే రాస్తాడు. ఎందుకంటే ట్రూ కాపీ, వీడికి ఏం కష్టం లేదు. అంతా అవే చేయడము, అక్కడక్కడ పేర్లు మార్చడము, వీడు వంశచరిత్ర రాసుకోవడం, ప్రింట్ చేయడము, ఆ పంచాంగం వెళ్ళిపోవడం జనంలోకి. ఎవరైనా సందేహం అడిగారంటే వీడు పంచాంగం రాసుంటే కదా వీడికి తెలియదు. అందుకని ఏమయ్యా మౌఢ్యం ఎప్పుడు మొదలవుతుందంటే, పాపం ఇట్లాంటి మహాత్ములు ఆకెళ్ళ వాళ్ళు కష్టపడి ఆయన రాస్తాడు, కానీ ఆయన ఏ నక్షత్రంలో ఎప్పుడు మౌఢ్యం వచ్చింది ఏమీనంతా ఆయన కష్టపడతాడు. వాడి శృత పాండిత్యం ఓ 2 నిమిషాల్లో తెలిసి కొంచెం అదే చెప్తే బాగుండదని కొంచెం అటు ఇటు తేడా చేసి చెప్తాడు వాడు. ఎందుకంటే చెప్పితే ఆయన అనుకరించినట్లు అవుతుందని వాడి భావన. అందువల్ల ఈయన 15వ తారీఖు అంటే వాడు 15 అని చెప్తే బాగుండదని 14 నుంచే మొదలవుతుంది అంటాడు. 14 ఎట్లా మొదలవుతుందిరా, ఏ నక్షత్రంలో అంటే వాడికి సమాధానం ఉండదు. ఎందుకంటే 15 నాడు ఒక నక్షత్రం వస్తే 14 ఇది వస్తుంది నక్షత్రం అని కూడా వాడికి తెలియదు. కేచిత్ వారాని కేచిత్ గ్రహాశ్చ కేచిత్ కేచిత్ వృక్షాన్ని ఆనతే అన్నాడు సంస్కృతంలో ఒక మహానుభావుడు. ఒకడికి వారాల పేర్లు తెలుసట, ఒకడికి నక్షత్రాలు 27 అని తెలుసు. వాడిని ఎవడన్నా గట్టిగా నక్షత్రాలు 29 కదండి అన్నాడంటే వాడు అనుమానంలో పడతాడు. నేను రేపు మాట్లాడతానండి ఈ విషయంలో, వాడు తిరిగ్గా లేనంటాడు. అంటే వాడికి డౌట్, వీడు ఎంత లేనిదే అడుగుంటాడు, 29 ఉన్నాయేమో అని అనుమానం వస్తుంది వాడికి. వాడికి 27 అని నిశ్చయ బుద్ధి ఉండదు. వాడికి నక్షత్రాలు పూర్తిగా తెలియదు. ఒకడికి వారాలు 7 తెలుసు. కాదండి ఒకటి శాస్త్రంలో 9 వారాలని చెప్పారే, దీనికి ఏమంటారు మీరు శాస్త్రి గారు అన్నాడు అనుకోండి. వీడికి అనుమానం వస్తుంది. ఇవాళ నేను ఈ విషయాలు మాట్లాడను, నేను ఏదో పిలిచినందుకు గౌరవంగా వచ్చాను, కానీ ఇట్లాంటి విషయాలని నేను మాట్లాడినవన్నీ రేపు చెప్తాను అంటాడు. ఎందుకంటే వీడికి 7 అని ఖచ్చితంగా తెలియదు. 9 అంటే అనుమానం. ఎందుకంటే వీడు కూడా కండువా వేసుకొని వచ్చాడు అడిగేవాడు కూడా. వీడికి ఏమన్నా నాకు ఎక్కువ తెలిసేమో అని, వాడు వీడి వంటి వాడే అని వాడికి తర్వాత తెలుస్తుంది. అందువల్ల అందరూ ఈరోజు ఎందుకంటే పంచాంగము తప్పకుండా చెప్పాల్సిన మాటలు, అందరూ ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఎవడికి శాస్త్రం తెలియదు, ఎవడు చదవడు. ఇగో వీడు ఇట్లా అయిపోతాడు అంటాడు. ఇదేం రా కలగన్నావా? ఎందుకు వాడు ఎట్లా అయిపోతాడు? వాడు కారణం చెప్పలేడు. ఈ గ్రహం ఇక్కడికి వచ్చి ఇది ఇట్లా అంటే వాడి గ్రహాలు తెలిస్తే కదా, వాడికి 12 రాసులు తెలిస్తే కదా, ఏ గ్రహానికి అసలు ఏ రాశికి ఎన్ని పాదాలు ఉంటాయి ఏమని తెలిస్తే కదా వాడికి ఏ నక్షత్రము, ఏ నక్షత్రముల యొక్క పాదాలు ఎన్ని ఏ రాశిలో ఉన్నాయో వాడికి తెలియవు. వాడు నోటికొచ్చింది ఆయన అట్లా అయిపోతాడు అది మాత్రం తెలుసు నాకంటాడు. వీడు ఎందుకైనా మంచిది, ఏదో అపశకునం పక్షి వీడు ఒక మాట చెప్పాడు కదా అని వాడు భయపడడం మొదలు పెడతాడు. వీడికి ఇదే బలం, వాడి భయమే వీడి బలం. అందుకని ఒక ఆయన చమత్కారంగా చెప్పాడు. ఆ నీలకంఠ దీక్షితులని సంస్కృతంలో మహాకవి ఆయన అప్పయ్య దీక్షితుల మనమడు, చాలా గొప్పవాడు. ఆయన అన్ని చమత్కారాలు చెప్తుంటాడు ఇట్లాంటివన్నీ. ఆయన ఏం చెప్పాడంటే, ఒకడికి వారాలు తెలుసు, ఒకడికి నక్షత్రాలు తెలుసు, ఒకడికి రాసులు తెలుసు. రాసుల వాడికి వారాలు తెలీదు, వారాల వాడికి నక్షత్రాలు తెలీదు. వీళ్ళే జ్యోతిష్కులు అన్నాడు. మహాత్ములు కలియుగంలో ఇవాళ అందరినీ మనం చూస్తున్నాం. చెప్పి ఏమన్నాడంటే, ఆయుష్ ప్రశ్నే దీర్ఘమాయు వాచ్యం మౌహూర్తికైర్జనై. ఎవడైనా చేయి చూపించి ఆయుష్స్థానం ఎలా ఉందండి నాకు అని అన్నాడు అనుకోండి, మీకేమండి బ్రహ్మాండం అసలు 105 సంవత్సరాలు రాయిలాగా గట్టిగా ఉంటారని చెప్పురా అన్నాడు. అంటే జీవంతో బహుమన్యంతే ఆయన ఎదురైనప్పుడంతా వీడు ఎదురైతే మహానుభావుడు పూర్ణ ఆయుష్ అని చెప్పాడని ఆనందిస్తాడు. మృతాహ ప్రక్షంతి కంపునః. ఒకవేళ ఆయన ఏదైనా కాలము ఇదయ్యి వెళ్ళిపోయాడు అనుకొని నడవలేడు కదా ఆయన వచ్చి పాపం. అందువల్ల ఉన్నప్పుడు ఉన్నాడని చెప్పురా, ఇంతే చమత్కారం అన్నాడు. అంటే అందరు ఇట్లాంటి వాళ్ళే ఉంటారు కలియుగములో, కలి విడంబనం అని రాశాడు. కలి యొక్క మహిమ ఇట్లుంటుంది అన్నాడు. నభేదవ్యం, మొదటిది భయపడొద్దు అన్నాడు. నభేదవ్యం నబోద్ధవ్యం, అసలు విషయం ఏంటని తెలుసుకోవద్దు. నభేదవ్యం నబోద్ధవ్యం న శ్రావ్యం వాదినో వచః. ఎదుటివాడు ఏం చెప్తున్నాడో వినొద్దు అన్నాడు. కాదండి అన్నాడు అనుకోండి, ఈ కాదండి ఇట్లాంటివి నేను అసలు ఒప్పుకోను. ఒకడు అరుస్తుంటే టీవీలో మనకు కనపడుతుంటారు రోజు ఇట్లాంటి మహాత్ములు దర్శనం ఇస్తుంటారు. వాడు మాట్లాడని ఆయన నిజంగా పండితుడు పాపం.
ఆయన పెద్ద కండువా వేసుకోలేదు కానీ ఏదో మామూలుగా కండువా వేసుకొని కూర్చున్నాడు. వీడు పెద్ద విభూతి రేఖలు, వీడు పెద్ద శాలువ వేసుకుని, వీడు అపండితుడు, అందుకని వీడి రూపం చాలా భీషణంగా ఉంటుంది. వీడిని చూసి పాప ఆయన కూడా నిజంగా చదువుకున్నవాడు కొంచెం ఒదిగి జాగ్రత్తగా ఉంటాడు. అలా కాదని మీరు ఎట్లా అంటారండి, అసలు కాదన్న మాటే లేదు ఇందులో అంటారు. దేని గురించి కాదన్నాడు, దేన్ని అవునన్నాడు, వీడికి అవసరం లేదు. నా బోధవ్యం నా శ్రావ్యం, ఎదటివాడు మాట్లాడేది వినొద్దురా, నీ నోటికొచ్చినంతసేపు నువ్వు మాట్లాడుతుండు, సభాయాం విజిగీషుభి, నువ్వు సభలో జయిస్తావురా, ఇది రహస్యం అన్నాడు. మనకందరు సభలో విజిగీషులే కనపడుతూ ఉంటారు. ఇవాళంతా సభాజయం చేసేవాళ్లే, టీవీల నిండా వాళ్లే కనపడతారు. అంతా చేసేవాడు ఈ అద్వైతము అంత గొప్పది కాదని వీరు చెప్తున్నారని వీడే చెప్పేస్తాడు. వీడి నోటికి వచ్చింది వాడి మాటగా వీడే చెప్పేసి అయిపోయింది ఈ సమావేశం అంటాడు. ఇట్లాంటి అపండితులున్న కాలంలో పండితులకు జయించటం నిజమైన కష్టము. అయినా పరదేవతా కృప ఉండాలి కానీ ఇవన్నీ లెక్క కాదు, సాధారణమైనవి. అన్ని విషయాల్లోనూ ఈ వంచనలున్నాయి. పూజ చేసేటప్పుడు పూర్తి పూజ కాదు, ఆ హోమము కాదు, ఏవి ఎవరు చేయనీయరు. వీళ్ళందరే దుష్టశక్తులు అన్నమాట. మారీచుడు, తాటకి ఇట్లాంటి వాళ్ళు కోరలు కొమ్ములు అట్లా ఉండేవాళ్ళు రామాయణ కాలంలో. ఇప్పుడు కోరలు కొమ్ములు కాదు, అన్ని చక్కగా నామాలు విభూతి పెట్టుకుని పెద్ద పెద్ద శాలువలు వేసుకుని వీడే పండితుడు లాగా కనపడేవాడు, పనుల గడ్డపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్లను గ్రహించి మనం వాళ్లకు ముందు నమస్కారం చేసి, అందుకు ఏమన్నాడు, ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం అన్నాడు. ఆయన దేవతలను ఆహ్వానించుకోరా జాగ్రత్తగా అన్నాడు. ఉత్తిష్టంతు భూత పిశాచాః, కూర్చునేటప్పుడు నీళ్లు చల్లాలి అన్నాడు. ఆసన శుద్ధి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఎంత మహాత్ములు, ఎంత సైకాలజీ తెలిసిన వాళ్ళు, అంటే మనస్తత్వ శాస్త్రం ఎంత బాగా తెలిసిన వాళ్లకు. వాడు కాలు జాపుకొని కూర్చున్నాడు. జాపుకొని కూర్చుంటే పాపం ఎవరో పండితుడు వచ్చాడు. వస్తే వీడు కాలు తిమ్మంటాడు కదా, నన్ను తిమ్మంటే నేను తీయను అని అందామని వాడు కూర్చున్నాడు. ఈ మహాత్ముడు వాడికి ఇట్లా నమస్కారం చేసి ఇట్లా తిరిగిపోయాడు. నా దెబ్బ చూసారా, ఆయన అట్లా తిరిగిపోవాల్సిందే మనకు అంటాడు. వీడు రాక్షసుడు. అదే ఆయన తిరిగిపోయేవాడు తెలివైన వాడు. కాలు తీరా అంటే తీయడు. ఆ రోజు పని పెడుతుంది. ఈయన పాపం తపస్సు అనుష్ఠానము ఏం చేసుకోవాలనుకున్నాడు. వీళ్ళు కాడు దాటిపోతే అవుతుంది అనుకుంటే చిరిగిపోతే అవుతుంది, కానీ కాలు తీరా అంటే పని కాదు. అందుకని ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన, వాళ్లకు విరోధం లేకుండా నా బ్రహ్మకర్మ, నా పూజ, నా తపస్సు నేను చేసుకుంటానండి అన్నాడు. అందుకని రాక్షసులకు కూడా నమస్కారం. వాడు కాళ్ళు అడ్డపెట్టేవాడు ఉంటే తుష్యతు దుర్జనః అన్నాడు. వాడు కొంచెం ఆనందించని చూసేవాడు కన్ను ఎగరేస్తాడు. నా శక్తి చూసావా, అంత పండితుడు కూడా ప్రదక్షిణ చేసుకోవాల్సిందే మనకు అనుకుంటాడు. తథాస్తు, మంచిదే ఆయన పని కావాల్సింది. అట్లనే కాలు తీరా అన్నాడు అనుకో, రోజంతా వివాదమే సరిపోతుంది. అథవా నిద్రయా కలహేనవా అన్నాడు. దుర్మార్గులకు కాలం ఎట్లా కలుస్తుంటే కలహేన, ఊరికే వాడిని అట్లా అంటాడు. సోషల్ మీడియా అంతా అదే, వాడిని అట్లా అంటాడు ఊరికని. వాడు అట్లా అన్నాడని మళ్ళీ వీడు ఇట్లా అంటాడు. తలుపు చెక్కతో నీవట్లంటే, తమలపాకుతో నీవట్లంటే, తలుపు చెక్కతో నేనిట్లంటి అన్నాడు. వాడు పాపం తమలపాకుతోనే అన్నాడు, ఈవేమో తలుపు చెక్కతో అన్నాడు. ఎంత ప్రమాదం చూడండి. తమలపాకుతో అనుకుంటే వాళ్ళ జీవితం ఎంత గొప్పగా ఉండేది. అందుకని తమలపాకుతో నీవట్లంటే, తలుపు చెక్కతో నేనిట్లంటి అన్నాడు. అన్ని ఇవే మనం చూస్తున్న దృశ్యములు. తస్మై శ్రీ గురుమూర్తయే నమయనం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి గురుమూర్తులందరికీ మనం మన నమస్కారము పెట్టి ఆ పరమేశ్వరుని యొక్క కృపను సాధించి మన యజ్ఞము, మన జపము, మన తపము, మన పూజ ఇవన్నీ కూడా సుష్ఠుగా శోభనముగా 10 కాలాల పాటు వర్ధిల్లుగాక, మనము వర్ధిల్లుదుముగాక. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో మన సిద్ధాంతములు, మన పంచాంగములు, మన కాలగణనము, మన జ్యోతిర్విద్య, చాలా గొప్ప విద్య మన జ్యోతిర్విద్య, మన అవధాన విద్య, మన పద్య విద్య, మన జ్ఞాన విద్య, మన తపో విద్య, విద్యలన్నీ దీపించుగాక, శోభించుగాక. జయోస్తు. రవీంద్ర శర్మ గారు పిలిచి ఇటువంటి యజ్ఞమునకు నన్ను కూడా యజ్ఞభాక్తుని చేశారు, యజ్ఞములో భాగస్వామిని చేశారు. అందువల్ల వారికి కృతజ్ఞతలు పూర్ణ